ఎండ ఎక్కువగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి, కానీ వెదర్ కూడా చాలా బాగుంది. ప్రెసెంట్ టైం 9:32 అవుతుంది. 80 స్పీడ్ లో వెళ్తున్నాం. భువనేశ్వర్ 113 కిలోమీటర్స్, 113 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉన్నాం. ఇక్కడ ఒక విషయం, రోడ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఆవులు ఉంటాయి. ఎక్కడ చూసినా రోడ్ల పైన ఆవులే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం విడిచిపెట్స్ ఉంటారు. చాలా ప్రమాదకరం అది. మనకి మార్నింగ్ టైం లో కనిపిస్తాయి కానీ నైట్ టైం లో మాత్రం అసలు కనిపించదు. ఇందులో బ్లాక్ కలర్ లో ఏవైతే ఉంటాయో, మన భైరవ రూపంలో ఏవైతే ఉంటాయి కలర్ లో, ఆ బ్లాక్ లో ఉండే మాత్రం కనిపించదు. దగ్గరికి వచ్చేంత వరకు కనిపించదు. అది చాలా ప్రమాదకరం. సో చూసుకొని వెళ్ళాలి, చాలా జాగ్రత్త. హనుమంతుడు చాలా బాగున్నాడు. దానిపైన ఒక పక్కన రామచంద్రుడు, ఇంకో పక్కన లక్ష్మణుడు. టోల్ గేట్ మనకి 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది. భువనేశ్వర్ 111 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ మనకి చూస్తున్నా కదా, టోల్ ప్లాజా 500 మీటర్స్ ఉంది. ఇక్కడ నుండి బాలాసోర్ 301 కిలోమీటర్, కోల్కతా 559 కిలోమీటర్స్, భువనేశ్వర్ 110 కిలోమీటర్లు. కటక్ చూడలేదు, చూసంటే ఎంత అనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్తాను. ప్రజెంట్ నియర్ బై భువనేశ్వర్ కి, చిలికాకి మధ్యలో ఉండే టోల్ గేట్ ఉన్నాం. ఇక్కడ టోల్ గేట్ చూడండి, అన్ని టోల్ గేట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ టోల్ గేట్స్ పెట్టడం అస్సలు ఒక పద్ధతి లేదు, ఏం లేదు, సహజంగా ఉంది ఇక్కడ టోల్ గేట్. మన ముందు ఉన్నది ఆర్డీ డిపార్ట్మెంట్ వెహికల్, సో అందుకనే వాళ్ళు టోల్ గేట్ చార్జ్ చేయకుండా పక్కన నుండి వెళ్ళారు. అండి ఎక్కడ చూసినా సరే మనకి ఏ రాష్ట్రం అయినా, ఏ ప్రదేశం అయినా, మనమైనా, బయట అయినా, మన ప్లేస్ అయినా సరే, ఒకటి బాగుంటే ఇంకోటి బాగోదు, ఇంకోటి బాగుంటే ఒకటి బాగోదు, అలా ఆ విధంగా ఉంటాయి. టాటా కంపెనీ ఈవీ వెహికల్ ప్రెసెంట్ బెస్ట్ ఫుడ్ రీచ్ అయ్యాం. ఫ్లైఓవర్ చాలా బాగుంది చూడండి. స్పీడ్ పెంచుతుంటే మస్తు ఉంది, పిల్లలు ఉంది. కానీ వాతావరణం మాత్రం అంతా బాగున్నప్పటికీ ఇక్కడ గాలులు మాత్రం చాలా ఎక్కువగా వేస్తున్నాయి. సో ఎక్కువగా స్పీడ్ గా వెళ్ళలేము, గాలి ఎక్కువగా వస్తుంది. వెదర్ సహకరించాలండి. ప్రతిగా మనకి ట్రావెల్ అవుతున్నాం అంటే మెయిన్ ఏంటంటే వెదర్ ని మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ట్రావెల్ కావాల్సింది వెదర్ ని స్టడీ చేయాలి. ఏ టైంలో ఎలా వెదర్ ఉంటుంది, మనం ఏ టైంలో ట్రావెల్ అవ్వగలం, ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఇదంతా కూడా అవసరమే. ఎందుకంటే వెదర్ బాగుంటేనే మనం ట్రావెల్ చేయగలం, మన హెల్త్, ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. ఇష్టంసరంగా మనం మూవ్ ఆన్ అయ్యామంటే, ట్రావెల్ అయ్యామంటే మాత్రం కష్టం, హెల్త్ పాడైపోతుంది, చాలా తొందరగా పాడైపోతుంది హెల్త్ అయితే. ప్రెసెంట్ లంగలేశ్వర్ రీచ్ అయ్యారు. ఇక్కడ నుండి ఎక్కడ చూసినా గురుజైనా ఇంకా దర్శనమిస్తుంది. నేనైతే మాత్రం పలాస నుండి డైరెక్ట్ గా భువనేశ్వర్ ఎక్కడ కూడా నాన్ స్టాప్ గా రష్ లేకుండా అయితే వస్తున్నాను. నేను 7:30కి స్టార్ట్ అయ్యాను, ప్రెసెంట్ 9:30 అయింది. 2 hours అవుతుంది. 2 hours లో ఆల్మోస్ట్ భువనేశ్వర్ కి ఇంకా 100 కిలోమీటర్ల దగ్గర వరకు వచ్చేసాను. కాకపోతే అది కూడా ఎలా వచ్చానంటే, వెదర్ చాలా బాగుంది కాబట్టి రాగలిగాను. వెదర్ బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు వెదర్. చాలా బాగుంది వెదర్ కాబట్టి నేను రాగలిగాను. కానీ నార్మల్ టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా మధ్యలో మాత్రం ఒక బ్రేక్ అయితే ఇవ్వాల్సిందే. అది మనకి చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే, మన భైరవుడికి, మన వెహికల్స్, మనం ఏవైతే వెహికల్స్ మీద వస్తుందో వాటికి కూడా ఇంపార్టెంట్. ప్రెసెంట్ వెదర్ అంతా బాగుంది కాబట్టి, కొంచెం భైరవుడికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి, అంటే తనను తాను ఉన్న వెదర్ కి కూల్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి, సో వెదర్ బాగుంది, రాగలిగాము. అదే వెదర్ బాగాలేకపోతే మాత్రం, హీట్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పలాస టు భువనేశ్వర్ వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఒక్క బ్రేక్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలి జర్నీ అయితే. మన ఎదురుగా ఒక ఆయన వెళ్తున్నారు, అది మ్యాక్సిమం మొన్న యూనికాన్ ఉంటున్నారు. చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే యాక్సిడెంట్లు ఇవన్నీ అవుతుంది. అంటే కాల్ చూసారా, బ్యాగ్ వస్తాయి, ఎలా ఉందో చూడండి పబ్లిక్. ఇటువంటి వాళ్ళ వల్ల ఇలా యాక్సిడెంట్లు అవ్వడం, ఇలా రిస్క్ అవ్వడం అన్ని జరుగుతుంది. కాకపోతే ఒక విధంగా అయితే అది బైక్ మనం డ్రైవ్ చేసేటప్పుడు లెగ్స్ కి రెస్ట్ అవ్వడానికి కూడా ఒక ఇదనమాట. కాకపోతే మరీ ఈ విధంగా అయితే కాదు, దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లెగ్స్ బాగా స్ట్రెయిన్ అవుతుంటాయి కాబట్టి, వాటికి కూడా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ జరగదు కాబట్టి, కొంచెం మీ కాలు ఫ్రీ చేస్తూ ఉండాలి మధ్యలో. అంతా బాగుంది కదా, మొత్తం ఫోకస్. ఐఎన్ఎస్ చిలుక, ఇదంతా కూడా చిలుక బౌండరీలోకి వస్తుంది. మనం ప్రెసెంట్ ఐఎన్ఎస్ చిలుక ఏదైతే ఉందో, ఇండియన్ నేవీకి సంబంధించి ఆ జోన్ లోకి ఎంటర్ అయ్యాం. ముందు ఒక పెళ్లి కారు వెళ్తుంది, మంచిగా డెకరేట్ చేసేవాళ్ళు. పెద్ద హెవీ వెహికల్స్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అంటే మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళి చూస్తుంది. కాకపోతే ఏంటంటే, మన పక్కన వెళ్తే మాత్రం ఎవరికైనా కింద పడాల్సిందే. ఖచ్చితంగా హరిద్వార్ సాత్ సంగతి అంట చాలా బాగుంటుంది. పంజాబ్ కి సంబంధించింది. పంజాబీ సిద్ధాంతం అంతా కూడా ఎలా అంటే, గురువుల్ని ఎక్కువగా పూజిస్తారు, గురువు పద్ధతిని ఆచరిస్తారు. అందరి లైఫ్ లో కూడా గురువు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి.
గురువు లేని విద్య శూన్యం వృధా అంటారు కదా, అలానే గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు. ఖచ్చితంగా గురువు ఉండాలి. అది ఫిజికల్ గా అవ్వచ్చు, అది ఇన్నర్ గా అవ్వచ్చు, ఏ విధంగా అవ్వచ్చు. చూస్తున్నారు. ఓకే, ఆయన అయితే మనకి అలర్ట్ చేశారు. మనకి ట్యాగ్ అయితే కొంచెం లూజ్ అయింది. సో చూసుకోండి. బానే ఉంది కదా, మరి ఏం కొంటున్నాడు ఆయన. ప్రెసెంట్ బ్యాగ్ చూస్తున్నాం. ఆయన అయితే మనకి ఎలా ఇచ్చారు, కొంచెం చూసుకోండి జాగ్రత్త అని చెప్పి. మేబీ వీటి కోసమే అనుకుంటా. అయితే బాగానే ఉంది, ఎందుకంటే చాలా టైట్ గా కట్టాను. ఇది కూడా చూసారు కదా మనం బయట కూడా ఎలా అంటే బాగానే ఉంది. హీట్ గా ఉన్నాడు. మ్యాక్సిమం వచ్చేసాం దగ్గరలో. అయితే మనం ప్రెసెంట్ బార్కోల్ సైన్ బోర్డ్ దగ్గర ఉన్నాం. నియర్ బై కుర్దాకి దగ్గరలో ఉంది. 1800 meters. మనం వెళ్ళే కుర్దా రాదు, దానికి వేరే సపరేట్ రూట్ ఉంటుంది. అయితే మనకి ఒక పర్సన్ అయితే సైడ్ చేశారు. బ్యాగ్ పడేటట్టు ఉంది, కింద పడేటట్టు ఉందని సైడ్ చేసేటప్పుడు అనుకున్నా. చాలా టైట్ గానే కట్టాను, అసలు పడే ఛాన్స్ లేదు. కానీ చూద్దాం అని చెప్పి ఒక సైడ్ వెహికల్ ఆఫ్ చేసి చూసాను. బాగానే ఉంది. మూవ్ చేసేటప్పుడు కూడా చాలా టైట్ గా ఉంది, అసలు మూవ్ అవడానికి కూడా ఛాన్స్ లేదు. సో బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే బ్యాక్ కి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఇప్పుడు నేను ప్రెసెంట్ బైక్ కి చూసారు కదా, మనకి ఆ ట్యాగ్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఆ ట్యాగ్స్ అనేవి వీల్ లోపలికి వెళ్తే చిక్కుకుంటాయి అని చెప్పి ఆ విధంగా చిక్కినట్టున్నారు ఆయన. అన్ని తీసి సైడ్ పెట్టాను. అసలు నేను పెడదాం అనుకున్నా, మళ్ళీ అది నేను ఎలా మర్చిపోయాను. వెహికల్ ఎక్కడైనా ఆఫీస్ కూడా పెడదాం అనుకున్నా. ఆఫీస్ కంటిన్యూస్ గా జర్నీ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా నేను ఇష్టం లేదు కాబట్టి, సో నేను అది చూసుకో మరి ఇంకా అది మైండ్ లో లేదు. ఆయన చెప్పేటప్పటికి మళ్ళీ వెహికల్ ఆఫ్ మళ్ళీ అది పెట్టాల్సి వచ్చింది. సో బాగానే ఉంది, గుడ్. సో ఇంక మనం పోదాం. ప్రస్తుతానికి మనం భువనేశ్వర్ దగ్గరలో 101 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. ప్రెసెంట్ స్పీడ్ 70, టైం 9:47 అవుతుంది. స్కూటీస్ కూడా చాలా ప్రమాదకరమైంది, ఎందుకంటే స్కూటీలు మనకి అవి అనుకుంటాం కానీ అంత సేఫ్టీ అయితే కాదు. జస్ట్ హోమ్లీ పర్పస్ కూడా చాలా ప్రమాదకరమైనవి బైక్ కంటే మాత్రం. సో దానిపైన ఇంకా హైవేలో కావడం అనేది ఇంకా చాలా రిస్క్ అని చెప్పాలి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. టాటా ఆస్ట్రోమ్ HR సీట్స్ అండ్ ఫైల్స్ హార్న్ దేదో భాయ్, టీకే హార్న్ కొట్టాము. చూసారు కూడా ఆయన. కాడపల్లి దగ్గర ఉన్నాం. నేను ఫస్ట్ టైం మన భైరవడిని తీసుకుని భువనేశ్వర్ వచ్చాను. అంటే ఫస్ట్ రైడ్ అదని వైజాగ్ లో భైరవడిని తీసుకున్నా సీతారాం మోటార్స్ లో. అక్కడ నుండి పలాస నుండి వెంటనే భువనేశ్వర్ వచ్చేటప్పటికి ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. కానీ వచ్చేటప్పటికి కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే మనకి భైరవడిలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే చార్జ్ పెట్టుకోవచ్చు, USB పోర్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ అందరికీ అవసరమైనది నావిగేటర్ అండి. చిన్న టెప్పర్ గేర్ అనేది ఉంటుంది, మనం చూసారు కదా. టెప్పర్ గేర్ మనకి ప్రెసెంట్ డిజిటల్ టైమింగ్ ఏదో ఇస్తారు. టెప్పర్ గేర్ అండి. మనం ఫోన్ కనెక్ట్ చేసి మన లొకేషన్ పెట్టేసి మన ఫోన్ పాకెట్ లో పెట్టేసి ఇంకా ఇస్తే చాలండి. ఇంకా నావిగేటర్ చూపిస్తుంది. నావిగేటర్ అంటే మొత్తం మ్యాప్ చూపించదు, మనకి డైరెక్షన్స్ చూపిస్తుంది. స్ట్రైట్ గా రోడ్ వస్తుందంటే ఇన్ని కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అనే ఏరో మార్క్ చూపిస్తుంది. రైట్ తీసుకోవాలంటే రైట్ మార్క్, లెఫ్ట్ తీసుకోవాలంటే లెఫ్ట్ మార్క్ అలా చూపిస్తుంది. యూటర్న్ అయితే యూటర్న్, ఇలా ఈ విధంగా డైరెక్షన్స్ అనేది చూపిస్తుంది. చాలా యూస్ఫుల్ అవుతుందండి, నిజంగా చాలా యూస్ఫుల్. అవన్నీ చూసి వర్క్ అవుతున్నా, కానీ స్టార్టింగ్ లో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాను. అది కొంచెం అర్థం కాలేదు, అది ఎలా కోఆర్డినేట్ అవుతుందా, ఏ విధంగా ఇది అవుతుందా అనేది నాకు అది అర్థం కాకపోయేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత అలాగా లాంగ్ రన్ లో మాత్రం బాగానే అర్థమైంది. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో లైఫ్ కూడా ఇంతే అండి, మనకి ఏది కూడా కష్టం కాదండి, ఏ పని కూడా కష్టం కాదు. స్టార్టింగ్ లో మనకి ఏదైనా తెలియనంత వరకు, తెలుసుకోలేనంత వరకు మాత్రమే అది కష్టంగా ఉంది. ఒక్కసారి తెలుసుకున్నావు అంటే మాత్రం తెలుసుకుందంటే మాత్రం దాంతో మరవాడుకోవచ్చు. అంతవరకు మనకి తెలియనంత వరకు ఏంటంటే అది మనతో ఆడుకుంటుంది. తర్వాత తెలిసిన తర్వాత మనం దాంతో ఆడుకోవచ్చు. మనం ఎలా ఆడుకుంటే ఆ విధంగా ఉండడం చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. దహీ పూరి ఒరిస్సా ఫేమస్ ట్రెడిషనల్ ఫుడ్ ఏమైనా ఉందంటే దహీ పూరి చాలా బాగుంటుంది. ముడి మిక్చర్ ఒకటి జాల్ ముడి అంటారు, చాలా బాగుంటుంది. అది కూడా చూద్దాం, మనకి ఎక్కడైనా దొరికితే తిందాం. ప్రెసెంట్ టైం 9:51 అవుతుంది. స్పీడ్ 80లో ఉన్నాం. ప్రెసెంట్ 97 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం భువనేశ్వర్ కి. ప్రెసెంట్ కాన్పూర్ అనే విలేజ్ సరౌండింగ్ లో ఉన్నాం మనం. పెట్రోల్ వచ్చేటప్పటికి జస్ట్ 1 పాయింట్ డ్రాప్ అయింది, ఇంకా మనకి 6 పాయింట్స్ ఉంటాయి. సో పర్వాలేదు. చూసారు కదా మైలేజ్ ఈ విధంగా మీకు అర్థమై ఉండాలి, మైలేజ్ ఏ విధంగా ఇస్తుందో. 95 కిలోమీటర్స్ టు భువనేశ్వర్. సో అందుకే అంటున్నాను, భారత్ పెట్రోల్ ఇస్ ద బెస్ట్ పెట్రోల్. వాళ్ళ మోటార్ ఏదైతే ఉందో నిజంగానే ఆ మోటార్ తగ్గ విధంగానే వాళ్ళు సర్వీస్ అయితే ఇస్తున్నారు.
ప్యూరిటీ షూరిటీ అని మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో, స్టార్టింగ్ వీడియోలో కంటే ఈ వీడియోకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ఇచ్చే వాయిస్ కానీ మాటలు కానీ ఇవన్నీ కూడా యాక్టివ్ అయ్యాయి. ఎందుకంటే అప్పటికి కూడా స్టార్టింగ్ అంతా కూడా భయంగా నేను ఒక ఇంటర్వ్యూట్ గా ఉండేవాడిని. పాల్గొని కూడా ప్రెసెంట్ మనం పాల్గొని డివిజన్ లో ఉన్నాం. ఎవరికి కూడా చాలా భయం వస్తుంది, అరే ఎలాగా ఏమిటి అని చెప్పి మనం అంత తొందరగా ఇవ్వలేము. తర్వాత అలాగే మనం ప్రపంచం మొత్తం తిరిగేటప్పటికి చాలా ఫ్రీ అయిపోతుంది. మైండ్ ఫ్రీ అయిపోయి ఇంకా మాటలు టక్క వస్తూనే ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వీడియోల కంటే ఇప్పుడు ఉన్న ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందని నా మాటల్లో. ఇంకా నేను మూవ్ అవుతుంటే ఇంకా మీరు అందించే సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఫ్రీ అవుతాను, ఇంకా బాగా మాట్లాడగలను. యాక్చువల్గా అయితే లోపల మాట్లాడగలను, కాకపోతే అంటే అంతా కూడా లోపల మాట్లాడగలను, అంతా కూడా బయట పెట్టలేము. లోపల మాట్లాడుకునే విధంగా అంత ఫ్లూయెంట్ గా ప్రతి వర్డ్ ప్రతి మాట కూడా మనం బయటికి ఎక్స్ట్రోవర్ట్ గా అయితే మాట్లాడలేము. అది మనకి టైం పడుతుంది. ఎప్పటికైనా స్టేజ్ ఫియర్ అనేది ఆ విధంగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బయట మాట్లాడడం. సో ఫ్రెండ్లీగా అందరితో మాట్లాడినట్టు ఇలా సోషల్ మీడియాలో స్క్రీన్ లో కూర్చోవడం అది స్టార్టింగ్ ఇబ్బంది ఉంటుంది. నేను అది చూసాను కదా ఎంత ఇంప్రూవ్ అయిందో. సో ఈ విధంగా ఉంటుందండి లైఫ్ కూడా. స్టార్టింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది, తెలియనంత వరకు. తెలిసిన తర్వాత ఇంకా మనం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటుంది. భువనేశ్వర్ 93 కిలోమీటర్స్. ప్రజెంట్ మన పక్క నుండి అరటికల్ వ్యాన్ వెళ్తుంది. పక్కన చూడండి ట్రావెల్ అవుతున్నారు వెహికల్ లో. అంటే ఒక పక్క ఇండియన్ ఫ్లాగ్, ఇంకో పక్కన హాఫ్ ఫ్లాగ్. చాలా నైస్ కదా. ఇది కూడా ఒక స్పీడ్ లిమిట్. అలాగా ఇప్పుడు మనం 80లో వెళ్తున్నాం, యాక్చువల్గా 80-90లో వెళ్తున్నాం. ఇది కూడా కరెక్ట్ కాదు. ఆయన జస్ట్ 40 to 50 కిలోమీటర్స్ స్పీడ్ లోనే వెళ్తున్నారు. లాంగ్ రైడ్ చేయాలి, లాంగ్ టర్మ్ రైడ్ చేయాలని అంటే మాత్రం ఆ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దగ్గరలోనే జస్ట్ పలాసకు భువనేశ్వరే కాబట్టి మనం షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కాబట్టి, అంటే కంపేర్ టు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ షార్ట్ కాబట్టి ఈ జర్నీ దగ్గర దగ్గర వెళ్తున్నాం. లాంగ్ అయ్యేటప్పటికి మాత్రం మనం స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయకపోతే ప్రస్తుతానికి పలాస నుండి భువనేశ్వర్ వరకు ఉంటుంది. నియర్ బై భువనేశ్వర్ ఇంకొక 91 కిలోమీటర్స్ ఇంకా భువనేశ్వర్ ఉంది. ఎంతవరకు వచ్చామంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా, అంటే ఇబ్బందులు రావాలని కాదు, అందరికి అనిపిస్తుంది కదా ప్రమాదము, భయము, అరే ఎంత లాంగ్ జర్నీ బైక్ మీద అవసరమా, ఎందుకు ఇవన్నీ అంటారు కదా. అంత అవేర్నెస్ కోసం మీలో ఒక ధైర్యాన్ని నింపడానికి, మీలో ఒక స్పీడ్ నింపడానికి ఉంది. ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని పాడు చేయాలనే ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరికి కూడా అవసరం లేదు ట్రావెలింగ్ అనేది. మనకి దీనివల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుంది, మనం ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం. సో ఇప్పటి వరకు చూసారు కదా, ఎక్కడ కూడా మనకి ఏమైనా ఇబ్బంది అనేది చక్కగా వచ్చేసాం. ఒకప్పుడు రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్స్ అలా లేవు, చాలా సేఫ్ గానే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం చాలా ప్రాబ్లమేటిక్ గా అయితే ఉన్నాయి. అక్కడ మనం జాగ్రత్త పడాలి. కొన్ని దగ్గర మాత్రం 6 లైన్స్ వచ్చేటప్పటికి ఇంకా బాగున్నాయి. భువనేశ్వర్ 90 కిలోమీటర్స్ లో ఉన్నాం మనం ప్రజెంట్. ఈ రోడ్స్ చాలా బాగున్నాయి. ఒక 10 కిలోమీటర్స్ నుండి చూసేటప్పటికి చాలా బాగానే ఉన్నాయి, చాలా నీట్ గా క్లియర్ గా ఉన్నాయి. వాతావరణం కూడా బాగుంది, ఇక్కడ చాలా చల్లగా ఉంది, గాలులు కూడా చక్కగా వేస్తున్నాయి. ఇప్పుడు ఈ టైంలో గాలులనే మనకి ఇబ్బంది కలిగించిన, సమ్మర్ లో మాత్రం ఈ గాలులు చాలా యూజ్ అవుతాయి. ప్రెసెంట్ మన ముందు ఒక వెహికల్ ఉంది, ఓడి 07 వెహికల్. అది లోకల్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటా. ఇది ఓడి 07R1111 నెంబర్ కూడా పదేగా ఉంది. పైన పూరి జగన్నాథుడు, పాకిరాజ్. ఎస్ సెల్యూట్. ముందుకు వెళ్దాం. పాకిరాజ్, బాయ్ పాకిరాజ్. మన నందులు ఐరుడు ప్రదర్శనలు అందరూ కూడా చక్కగా వేస్తున్నారు. పక్కన మన సైడ్ నుంచి చూస్తే లొకేషన్ ఈ విధంగా ఇలా ఉంది. భువనేశ్వర్ 86 కిలోమీటర్స్. పైన ఉండే డిజైన్ మాత్రం భలే ఉంటుందండి, చాలా ట్రెడిషనల్ గా డిజైన్ చేస్తారు. నేను ఒరిస్సా నచ్చేది దానికోసం. నాకు ట్రెడిషన్ అన్న, కల్చర్ అన్న, ఆర్కిటెక్చర్, ఓల్డ్ ఆర్కిటెక్చర్ అన్న చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. అంటే ఇటువంటి ఆర్కిటెక్చర్, కల్చర్ దగ్గర ఇదంతా కూడా మనసుకి ప్రశాంతతని, హాయిని కలిగిస్తాయి కాబట్టి చాలా ఇష్టం. ఇంకా ఓఎస్ఆర్టీసీ పైన మనకి పెట్టే ఆ డిజైన్ ఏదైతే ఉంటాయో సైడ్ కి చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ప్రెసెంట్ మన ముందున్నది మహీంద్రా స్కార్పియో ఓడి 076263 వెహికల్ నెంబరు. లేడీ అయితే చూస్తున్నారు, మనల్ని చూసి మా మదర్కి చెప్తున్నారు చూడమ్మా అని చెప్పి. ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. ఇలా మనల్ని చూసి మాట్లాడుకుంటుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. ఇంకో ఏంటంటే మీతో నార్మల్ గా అయితే మీతో ఇలా మాట్లాడుతూ వాయిస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి జర్నీ చేయగలుగుతున్నాం. అదే నార్మల్ గా అయితే జర్నీ బోర్ కొట్టేస్తుంది, ఇంత జర్నీ చేయలేము. మీతో మాట్లాడుతున్నాం ప్రతిదీ కూడా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, మనం చేస్తున్న ట్రావెల్ ఎలా ఉంది,
చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, మన ఎదురుగా ఏం కనిపిస్తుంది, మనం ఎక్కడ ఉన్నా, ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నా, ఎంత స్పీడ్ లో ఉన్నా, ఎంత టైం అవుతుంది, ఇవన్నీ మీతో చెప్పుకొని ఇలా మాట్లాడుకుని వెళ్ళేటప్పటికి జర్నీ కూడా తెలియట్లేదు. ట్రావెలర్ గా ఇది ఒక మంచి విషయమే, ఎందుకంటే ఆయనకి దూరం కొట్టదు. నేను సింగిల్ అనుకుంటారు కదా ప్రజలు, నేను సింగిల్ గానే ట్రావెల్ అవుతున్నా, కానీ సింగిల్ గా ట్రావెల్ అయ్యేటప్పుడు కూడా మీతో ఇలా మాట్లాడుకుని వెళ్ళేటప్పటికి నాకైతే బోర్ అనిపించట్లేదు. చాలా బాగుంది. అసలు ఎంత డిస్టెన్స్ పలాస నుండి భువనేశ్వర్ 4 hours జర్నీ అసలు తెలియట్లేదు. చూడండి ఎలా ఉన్నారో. ఫ్యామిలీతో వచ్చేటప్పుడు కూడా అసలు ఇంత అయితే రాకూడదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ప్రెసెంట్ మనం ఉన్న రోడ్ ఇది 2 lane అండి. సారీ, ఇది 3 lane. ఇది లైన్ అంటే రోడ్లు కాదు, ఈ గీతకు మధ్యలో ఉన్న ఈ రోడ్డు కాదు, గీతకు మధ్యలో ఉన్న అటువైపు రోడ్డు, ఇది లైన్స్ కాదండి. లైన్స్ అంటే ఆ చివరి లైన్, ఈ మధ్యలో ఉన్న ఈ కట్ లైన్స్, చివరి ఉన్న ఈ లైన్ అండి. 3 lines బట్టి 3 lines అని అంటారండి. 3 roads కాదు, 3 lines. అయితే వీటికి ఒక ఇది ఉంది, రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే స్పీడ్ బట్టి మనం రోడ్డు ఇది తీసుకుంటాం. స్పీడ్ ని డిపెండ్ చేసి మనం ఏంటంటే లైన్ లో వెళ్ళాలండి. ఆ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఏదైతే లైన్ కనిపిస్తుందో ఈ లైన్ ఏంటంటే జస్ట్ మనం 40, 30 ఈ స్పీడ్ అనమాట. మనం ఒక 50, 60, 70 ఎలా వెళ్తున్నాం అంటే దానికి ఈ లైన్, మిడిల్ లైన్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వెళ్తున్నామో ఈ మిడిల్ లైన్. మనం ప్రెసెంట్ 80 లో ఉన్నాం, 80కి తగ్గ విధంగా ఈ మిడిల్ లైన్ లో వెళ్తున్నాం. నెక్స్ట్ 100, 120 ఇలా వెళ్ళేటప్పటికి అదిగో ఆ లైన్. అది ఆ లైన్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ లైన్ అండి. చూడండి మన పక్క నుండి ఎలా వెళ్తున్నారో, చాలా డేంజరస్ లైన్ అది. ఆ లైన్ లోకి ఎవ్వరు కూడా వెహికల్స్ మాత్రం మనం పట్టుకెళ్ళకూడదు. ఇందులో బైక్, స్కూటీ అంతకంటే తీసుకెళ్ళకూడదు. అన్నిటికంటే ఈ జర్నీలో పెద్ద రిస్క్, ప్రాబ్లమేటిక్ రోడ్ ఏదైనా ఉందంటే ఇవ్వండి ఈ జంక్షన్ అండి. స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారో తెలియదు, ఎందుకు పెట్టారో తెలియదు. చాలా ప్రమాదం మొత్తం పెట్టుంటాడు. సడన్ గా కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది అనమాట. చాలా ప్రమాదకరమైంది అసలు ఈ రోడ్డు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ మాత్రే నమః. నమో శ్రీ భగవతే నారాయణాయ నమః. నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః. నమో శ్రీ భగవతే రుద్రాయ నమః. శ్రీ భగవతే శివాయ నమః. నమో శ్రీ భగవతే గురుదేవాయ నమః. నమో శ్రీ భగవతే పరమేశ్వరాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీనారాయణ బ్రహ్మణే నమః. ఓం హ్రీం హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం హ్రీం హ్రీం శ్రీ గురుభ్యో నమః. నమో ఏంటి మంత్రాలు చదువుతున్నాను అనుకుంటున్నారా? టెంపుల్ వచ్చింది. నాకు ఈ సృష్టి దైవం అండి, నాకు ఈ కాలమే దైవం అండి. ఆ దైవమే నా గురువులండి. ఆ గురువు నుంచి నాకు కనిపించినప్పుడల్లా నేను మంత్రాచరణ చేస్తాను. గుడికి వెళ్ళవసరం లేదు, కొబ్బరికాయ కొట్టవసరం లేదు, దీపం పెట్టవసరం లేదు, దీపం నైవేద్యం కూడా పెట్టవసరం లేదు. కేవలం వాళ్ళ నామం ఏదైతే ఉందో ఆ నామం మన మనసులో స్మరించుకుంటే చాలండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇప్పుడు కూడా మన పైన ఉంటే ఎల్లవేళ మనకి తోడుగా రక్షణగా వాళ్ళ ప్రతి చోట ప్రతి మూలన ఉంటారండి. వాళ్ళ రక్షణ ఎక్కడున్నా కూడా వాళ్ళ రక్షణ మనకు కల్పిస్తూ ఉంటారు. సో నాకు ఈ జర్నీకి అయితే వాళ్ళు నాకు గురువులు. ఈ జర్నీకి మెయిన్ బలం నా గురువులు. వాళ్ళే నా రక్షణ అయితే వాళ్ళే, నాకు బలం అయితే మీరు. నేను సరిగ్గా చెప్పలేకపోయాను, క్లియర్ గా చెప్తాను. ఈ జర్నీకి నాకు పెద్ద రక్షణ ఎవరైనా ఉన్నారంటే అది సృష్టి, దేవమూర్తులు మాత్రమే. వీళ్ళే నాకు రక్షణ. తర్వాత నాకు బలం ఎవరైనా ఉన్నారంటే అది ప్రేక్షకులు, నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, నా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరే నాకు బలం. మీరంతా నాకు బలం అయితే నాకు రక్షణ. దేవి దేవతా మూర్తులు సృష్టి ప్రకృతి నాకు. వీటి మీద ఆధారపడి నేను ట్రావెల్ అవుతున్నాను. సో అందుకే అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆధ్యాత్మికంగా కూడా కొంతవరకు నేను వెళ్ళగలిగాను. నాకు నా విషయం గురించి లక్ అనేది చాలా తక్కువ, చాలా తక్కువ లక్. కాకపోతే ఏంటంటే ఆధ్యాత్మికంగా పరంగా వచ్చేటప్పటికి మాత్రం నిజంగానే చాలా అదృష్టం ఉంటుంది. ఆధ్యాత్మిక వైపు ఎప్పుడైతే అడుగులు వేస్తుంటానో వేసిన ప్రతి అడుగు కూడా చాలా పెద్దగా, అంటే మనకి చిన్న పని చేస్తే పెద్ద ఫలితం ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది నాకు ఆధ్యాత్మిక పరంగా. లౌకికంగా వచ్చేటప్పుడు మాత్రం ఆ విధంగా లేదు. ఇంత హార్డ్ వర్క్ చేసిన ఫలితం మాత్రం దాంట్లో 1%, 2% ఉంది. 100% ఎఫర్ట్ పెడితే 1% దొరుకుతుంది. అదే ఆధ్యాత్మిక పరంగా మాత్రం 1% ఎఫర్ట్ పెడితే 100% ఫలితం జరుగుతుంది. విషయంకి వచ్చేటప్పుడు చాలా లక్కీ అని చెప్పుకోవాలి నేనైతే.
సో చాలా హ్యాపీ అయ్యే విషయం. కొంతవరకు నేను రాగలిగాను. ప్రజెంట్ నేను ఆధ్యాత్మికంలో కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నేను చూడవలసింది, చేయవలసింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చూడాలి ఈ జర్నీ ఎంతవరకు సాగుతుందో, అలానే ఈ జర్నీ నన్ను ఎంతవరకు తీసుకెళ్లి ఏమేమి నేర్పిస్తుందో, ఏమేమి చూపిస్తుందో అన్ని చూడాలి. ఫాల్కాన్ ఫీడ్స్, అది ఫీడ్స్ అని ఉందండి కాబట్టి నాకు తెలిసి అంతా కూడా ఒక ఎరువులు సంబంధించే ఫ్యాక్టరీ అనుకుంటాం. లేదు అంటే మనకి రొయ్యలు, చేపల చెరువులు ఉంటాయి, వాటికి తయారు చేసే దానికి సంబంధించింది అనుకుంటాం. మన ముందు ఒక పెళ్లి ప్రారంభం చాలా బాగుంది. ఎక్కడ చేసుకున్నారు హోండా హైటెక్ అంటారు, ఐవి టెక్ అని ఉంది. హోండా అమేజ్ హోండా అమేజ్ OD02DP 9555 నెంబర్ కూడా చాలా బాగుంది. చాలా స్పీడ్ లో వెళ్తున్నాడు. మనం 80లో ఉన్నాం అంటే 90లో ఉండొచ్చు. 90లో కూడా అవి కట్టుకుంటున్నాయంటే వాళ్ళు ఏదో డెకరేట్ చేసిన వాళ్ళు ఎవరో బాగా స్కిల్ ఉన్న వాళ్ళు అనుకోవాలి. డ్రైవర్ మనల్ని చూస్తున్నారు. భైరవ చూడండి ఉంటాయి, ప్రమాదాలు ఇలానే జరుగుతుంటాయి. వాటిని ఏం అనలేము, వాటిని ఏమీ చేయలేము. అలాంటి అవి కూడా మన కంఫర్ట్స్ కోసం వాటిని ఇబ్బంది పెడతాం. వీళ్ళ జయగురు దేవదత్త, శ్రీ సాయిరామ్ గురువు గారు నాకు ఆధ్యాత్మికంగా అరుగులు నేర్పించింది ఆయనే. నేను తలుచుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే ఏమీ తెలియదు అన్న స్టేజ్ లో ఉండేవాడిని. అలాంటిది నన్ను ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాలు నేను ఎప్పుడైతే పట్టుకున్నానో నిజంగా నా లైఫ్ లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అది. అది ఇప్పటికీ మర్చిపోలేను. అది ఈ రోజు నేను ఇలా ఉంటున్నాను, ఇలా చేస్తున్నాను అంటే ఆయన ప్రశ్నిస్తుంది. సారీ ఏమనుకోవద్దు, కొంచెం బాగా అయిపోతున్నాను. ఆయన పాదాలు నిజంగా అండి, ఆయన భౌతికంగా లేరు కానీ ఆయన పాదాలు నిజంగా ఎప్పుడైతే పట్టుకున్నానో నా లైఫ్, నా జీవితం మాత్రం చాలా చక్కగా వెళ్తుంది, చాలా సాధ్యపడుతుంది. సారీ, ఓకే మొదలోకి వచ్చాను. ఇన్నోవా క్రిస్టా మన ఎదురుగా ఉంది. OD02CC 9117 చాలా బాగుంటాయండి. బెస్ట్ వెహికల్స్, కార్లు బెస్ట్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే టొయోటా వెహికల్స్ అండి, ఫార్చునర్, ఇన్నోవా. వీటికి ఏంటి అంత ప్రత్యేకత అని కొంతమందికి తెలియవచ్చు, కొంతమంది తెలియవచ్చు. వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చూడడానికి పోగులు ఉన్న లోపల కూడా పెద్ద ఫ్యూచర్స్ ఏమి ఉండకపోయినా సరే వాటి ఇంజన్ అండి మెయిన్. వాటి ఇంజన్ ఎలా ఉంటదంటే చాలా హెవీగా ఉంటుంది. లైఫ్ టైం వారంటీ ఇంజన్స్ అనమాట. మీరు వాడి 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 విసిగి చెందిపోయే వెహికల్ ఇచ్చేలా తప్ప కానీ ఇంజన్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంత బిల్డ్ క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. దాని ఇంజన్ మాత్రమే, మరి బాడీ అంత వచ్చేటప్పటికి అది వేరే విషయం. ఇంజిన్ అంత బాగుంటుంది. ఆ ఇంజిన్ ని చూసే వెహికల్స్ ని ఎక్కువగా తీసుకుంటారు. వీటికి అంత డిమాండ్ ఉంది కూడా. వీటికి ప్రెసెంట్ వీటిని రీచ్ అయ్యే, వీటికి కాంపిటీషన్ ఇచ్చే వెహికల్స్ అయితే ఏది లేవు ప్రెసెంట్ అయితే. కొంచెం బాబు గారిని కలుసుకున్నప్పటికీ ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ పడానండి. చాలా ఎలా అంటే ఎవరికి చెప్పుకోలేనివి చాలా అనుభవించాను. అప్పుడు నా జీవితం మెరుగ్గా ఉండేది కాదు. ఏంటి అసలు లైఫ్ లా ఉంది ఏంటి అనే స్టేజ్ నుండి పాదాల దగ్గరికి ఎప్పుడైతే చేరుకున్నానో ఆ చేరుకోవడానికి కూడా ఇద్దరు వ్యక్తుల్ని లైఫ్ లో తీసుకొచ్చారు ఆయన. వాళ్ళ సహాయంతోనే నన్ను చేరుకుంటారు ఆయన పాదాల దగ్గరికి. నేను పాదాలు ఎప్పుడైతే పట్టుకున్నాను నిజంగానే చాలా మెరుగ్గా లైఫ్ అయితే. అందుకే నేను పురుడి బోట్ గా అయిపోయాను. ఇంక నేను నా కులదైవము విష్ణు అవతారం సింహాద్రి అప్పన్న స్వామి కులదైవం. కృష్ణదైవం కూడా ఆయనే, కానీ అన్నిటికంటే విశ్వాన దైవం పరమేశ్వరుడు శివుడు. అని నేను ఫాలో అవుతున్న సిద్ధాంతం, నేను ఫాలో అవుతున్న ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం అంతా కూడా గురువు సిద్ధాంతమే. గురువునే ఫాలో అవుతున్నాను. నా లైఫ్ లో నిజంగానే గురువు వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మెరుగ్గా అవుతుంది లైఫ్ కూడా, చాలా బెటర్ గా ఉంది. ప్రెసెంట్ ఎమోషనల్ అయి మాట్లాడుతున్నాం కానీ ఎమోషన్స్ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎవరికి చెప్పుకునేది, ఎవరికి చెప్పుకున్న అర్థం కాదు. ఎందుకంటే ఎవరికైనా వాడికే తెలుస్తుంది, వాడే ఆలోచిస్తారు. ఎవరికి కూడా తెలియదు. ఎన్నో మాటలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, 3-4 days ఫార్మల్ ఉండే స్టేజ్ వరకు వెళ్ళిన లైఫ్ ఈ రోజు చాలా బెటర్ గా ఉంది. హ్యాపీ. ఈశ్వర వాళ్ళే నాకు రక్షణ అండి, వాళ్ళే నా ధైర్యం, వాళ్ళే నా గురువు.
అన్ని వాళ్ళే అండి. వాళ్ళ తర్వాత నా తల్లిదండ్రులు, నా తర్వాత ముగ్గురు. ఓకే, మనం ప్రెసెంట్ బోనస్ దగ్గరలోకి వచ్చాం. ఇక్కడైతే మన ప్రెసెంట్ సైన్ బోర్డ్స్ అయితే ఎన్ని కనిపించట్లేదు చూద్దాం. డిస్టెన్స్ లో ఉన్నాం మనకు. నెక్స్ట్ వచ్చే సైన్ బోర్డ్ లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే మైల్ రాయిస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోన్స్ తెలుస్తుంది. మనకి ఎక్కడ చూసినా సరే మన ముందు అంతా కూడా వేటో ఇన్నోవా వెహికల్స్ కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటి డిమాండ్ వల్ల వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటి మెయింటెనెన్స్ కూడా పెరుగుతూ పోతుంది. కానీ ద బెస్ట్ వెహికల్స్ అండి, ద స్ట్రాంగ్ అండ్ బెస్ట్ వెహికల్స్ అవి. భారత్ బెంచ్ చాలా బాగుంటాయి. ఇవి ఏంటంటే మనం అనుకుంటాం జస్ట్ ఇలానే వస్తాయి, వితౌట్ బాడీతోనే సేల్ చేస్తాయి కంపెనీస్ అన్ని కూడా. తర్వాత మనం దాన్ని మనకి కావాల్సిన విధంగా బాడీని మనం డిజైన్ చేసుకుని మోడిఫై చేయించుకోవాలి. రైట్, మనకి డైరెక్ట్ గా కూడా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే మనం అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. కంపెనీతో వచ్చేవైతేనే బెటర్. నేను సజెస్ట్ చేసేంత వరకు ఏంటంటే కంపెనీ బాడీతోనే బాగుంటాయి ఇవి కూడా. ఎందుకంటే స్ట్రాంగ్ మెటల్, స్ట్రాంగ్ బాడీస్ అంతా కూడా వాళ్ళు ఏంటంటే వెహికల్ మూవ్ అవ్వడానికి, ట్రావెల్ అవ్వడానికి, వెదర్ లో అన్ని వెదర్ లో తక్కునే విధంగా ఆ విధంగా డిజైన్ చేస్తారు. సో అందుకనే ఏది చేసినా, ఏ బైక్ అయినా, కార్ అయినా, అలాంటి హెవీ వెహికల్ అయినా సరే మనం ఏంటంటే కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడమే చాలా వరకు చాలా బెటర్. బయట కంపెనీ థర్డ్ పార్టీ యూజ్ చేసేదానికి. మనం ప్రెసెంట్ భువనేశ్వర్ కి 59 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాం. కుర్గా ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్, కోల్కతా 500 కిలోమీటర్స్ ఉంది. మనకి కుర్గా ఏదైతే ఉందో ఇక్కడ ఒక దగ్గర మనం డివైడ్ అవ్వాల్సి ఉంటుందండి. వెళ్ళేది ఏదైతే ఉండదు, డివైడ్ రోడ్ ఉంది. అంటే దానికి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ లోకి మనం వెళ్ళాలి. కుర్గా, పూరి ఇవన్నీ కూడా ఒక సైడ్ వస్తాయి. మనకి కనిపిస్తున్న రైట్ సైడ్ లో వస్తాయి అన్ని కూడా. భువనేశ్వర్ ఇంకా 56 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ టైం 10:18 అవుతుంది. స్పీడ్ 18 లో ఉన్నాం. చాలా పెద్దగానే బాగానే వచ్చాం. 7:30 స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ 10:30 అవుతుంది. అంటే 3 అవర్స్ లో వచ్చేసాం. నైస్, వెరీ నైస్, వెరీ నైస్. బాగుంది, బాగానే ఉంది. మనకి అన్ని కూడా బాగా ఈరోజు అనుకూలించే వెదర్ బాగుంది. మన బై రోడ్ కూడా కూల్ గా ఉన్నాడు. వాతావరణం కూడా చాలా అనుకూలిస్తుంది. పక్కన ఇంకోటి ఏంటంటే గాలులు కూడా బాగానే ఉన్నాయి. అవి ఎక్కువగా ఏం లేవు, కొంత దగ్గరలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రావెల్ అవడం కష్టం అవుతుంది. కానీ కొన్ని దగ్గరలో బాగుంది. సో అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అన్ని ఈ రోజు చాలా బాగున్నాయి, చాలా అనుకూలించాయి. కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా మన జర్నీని, మన డెస్టినేషన్ పాయింట్ రీచ్ అవ్వగలుగుతున్నాం. ఇంత తక్కువ టైంలో ఒక ట్రైన్ కూడా 4 అవర్స్, అంటే పలాస టు భువనేశ్వర్ ట్రైన్ జర్నీ 4 అవర్స్. మనం బైక్ పైన 3.5 అవర్స్, మాక్సిమం 3.5 అవర్స్ లో రీచ్ అవ్వగలుగుతున్నాం. అంటే అది విషయమే. బాగానే వచ్చాం. ఏ విధంగా చూసుకుంటే మనకి క్లైమేట్ ఎంత బాగా సహకరించిందనేది చూడండి. ఈరోజు మన సూర్య భగవానుడికి హ్యాట్సప్ చేయాలి. ఎందుకంటే మెయిన్ హీరో ఆయనే. మాకు ట్రావెల్ బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ట్రావెలర్స్ కి మెయిన్ రక్షణ, కష్టమైన, సుఖమైన, బాధైన, ఏదైనా సంతోషమైన ఆయనే. ఆయన కల్పించే కథ ఏది ఉంటుందో దాన్ని బట్టి మేము చేయవలసిన జర్నీలు ఉంటాయి. ఆ జర్నీలో జరిగే విషయాలు కానీ, సన్నివేశాలు కానీ, మూడు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, అలాగ అన్నానని చెప్పి వెంటనే ఎండ షార్ట్ అయింది. పొగురుతో బాధ, పొగరపోతే ఒక బాధ అయింది. ఒక పక్క చూస్తే వెదర్ ఇలా ఉంది. మొత్తం అంతా కూడా సర్వే చెట్లు ఉన్నాయి. అంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది. చూడండి, ఎక్కడ చూసినా కూడా మనకి అంతా హెవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఫ్లైఓవర్ పైన. నో స్టాండింగ్ అండ్ నో ఏదో ఉంది ఇక్కడ, సరిగ్గా చూడలేదు. నో స్టాండింగ్ ఫోన్ ఇదంతా కూడా. కానీ చాలా మంది ఇక్కడ మనం నిల్చొని ఉంటారు. కానీ అది చాలా రిస్క్. ఎందుకంటే సడన్గా ఎవరైనా ఓవర్టేక్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఉంచకపోతే ఖచ్చితంగా డామేజ్ చేస్తారు. ఎదురుగా ఏదో ఊరేగింపు అవుతుంది దేవతలు. చూడండి, అంతా కూడా దేవతని ఊరేగిస్తున్నారు. ఏంటి అనేది చూద్దాం. అంతా ఒరియాలో ఉంది. వాళ్ళు ఏదైతే సాల్వాల్ కప్పుకుని ఉన్నారో అంతా ఒరియాలో మెన్షన్ చేసుకుంటారు. మేబీ నాకు తెలిసి పూరి జగన్నాథుడే అనుకుంటాను. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఎక్కువగా ఇక్కడ కొలుస్తుంటారు కాబట్టి ఆ మూర్తిని. ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని కూడా బాగా ఎక్కువగా కొలుస్తారు ఇక్కడ కొలుస్తారు. చూడు, మొత్తం వాళ్ళే. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. మామిడిపళ్ళు ఉన్నాయి. మామిడిపళ్ళు